ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నో యువర్ డిస్ట్రిక్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు మనము కృష్ణా జిల్లాకి సంబంధించిన సమాచారాన్ని కొంత ఏంటనేసి అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నూతన జిల్లాలు, సో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలు ఉండగా ఇప్పుడు 13 కాస్త ఇంకో 13 కలిపి 26 జిల్లాలు చేయడం జరిగింది. ఆ 26 జిల్లాల్లో ఒక జిల్లాగా మనం చెప్పచ్చు కృష్ణా జిల్లా. ఆ కృష్ణా జిల్లాకి సంబంధించిన కొంత సమాచారాన్ని ఈ వీడియోలో మనమైతే ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ కృష్ణా జిల్లాకి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఈ జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వలన ఈ జిల్లాకి ఏంటనేసి అంటే ఈ పేరు రావడం జరిగిందంట. అలాగే చరిత్రలో వివిధ కాలాల్లో శాతవాహనులు, చోళులు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు మొదలైన వారు ఏంటనేసి అంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చెప్పి మనం చెప్తాం. అంటే మన కృష్ణా ప్రాంతాన్ని శాతవాహనులు అయితేనేమి, చోళులు అయితేనేమి, రెడ్డిరాజులు అయితేనేమి, గోల్కొండ పాలకులు అయితేనేమి వీళ్ళందరూ కూడా పరిపాలించారు. సో జిల్లా కేంద్రం ఏంటనేసి అంటే ఈ మచిలీపట్నానికి, మన కృష్ణా జిల్లాకి మచిలీపట్నం అని చెప్పి మనం చెప్తాం. 2022 సంవత్సరంలో ఈ జిల్లాను విడదీసి ఎన్టీఆర్ జిల్లాను విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లాలో కూడా కొన్ని మండలాలు ఏంటనేసి అంటే కలిపారని చెప్పి మనమైతే చెప్తాం. మరి కృష్ణా జిల్లాకి సంబంధించిన ప్రత్యేకతలు ఎస్పెషల్గా మనం చూస్తూ ఉంటే జిల్లాలోని మచిలీపట్నం కలంకారీ పెయింటింగ్స్ అండ్ ముంగినపూడి బీచ్కు ఏంటనేసి అంటే ఫేమస్ అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. కలంకారీ పెయింటింగ్స్ అంటే వెంటనే మనకు గుర్తు రావాల్సినటువంటి దేశంలోని ఏకైక జిల్లా అని చెప్పి మన కృష్ణా జిల్లానే మనం చెప్తాం. అండ్ ముంగినపూడి బీచ్ గల జిల్లా అని చెప్తాం. అలాగే కూచిపూడి అనేది కూడా కృష్ణా జిల్లాలోని కుచేలపురం అనేటువంటి ఒక ప్రాంతం నుండి ఏర్పాటు కావడం జరిగింది. అది కూడా మనకి ఏంటనేసి అంటే ఇదే ప్రాంతానికి సంబంధించింది. కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన కూచిపూడి గ్రామం మనకి ఎక్కడ ఉంటుందనేసి అంటే ఈ జిల్లాలో ఉంటుంది. కూచిపూడి నృత్యానికి ఆద్యం పోసిన వ్యక్తిగా సిద్ధేంద్ర యోగి అనేటువంటి ఒక పేరుతో మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ జిల్లాకి సంబంధించి సరిహద్దులు ఒకసారి మనం చూస్తే ఉత్తరాన ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి ఏంటనేసి అంటే ఉత్తరాన సరిహద్దులుగా ఉన్నాయని చెప్తాం. పశ్చిమాన మనం చూస్తే గుంటూరు, బాపట్ల అనేటువంటి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు అండ్ దక్షిణాన మనం చూసుకుంటే బంగాళాఖాతం అనేది సరిహద్దుగా కలిగి ఉన్నది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే జిల్లాకి సంబంధించిన జనాభా వివరాలు మనం ఒకసారి చూస్తే విస్తీర్ణం ఈ విధంగా 3,775 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్తాం. జనాభా దాదాపుగా 17.35 lakhs అని చెప్పి చెప్పచ్చు. జన సాంద్రత ఈ విధంగా మనకు డెన్సిటీ ఎంత ఉంది అనేసి అంటే పాపులేషన్ డెన్సిటీ దాదాపుగా 460 వరకు కూడా ఉన్నది అని చెప్పి మనం చెప్తాం. అలాగే పరిపాలనా సంబంధిత వివరాలు చూస్తే 3 రెవెన్యూ డివిజన్లు, 25 రెవెన్యూ మండలాలు కూడా ఈ జిల్లాకి ఏంటనేసి అంటే ఉన్నాయని చెప్పి మనమైతే చెప్తాం అన్నమాట. మరి ఈ జిల్లాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి పర్యాటక ప్రదేశాల గురించి మనమైతే ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ జిల్లాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి పర్యాటక ప్రదేశాల గురించి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. మువ్వ గోపాలస్వామి ఆలయం అని చెప్తామండి. సో మువ్వ గోపాలస్వామి ఆలయం లేదా మువ్వ గోపాలస్వామి ఆలయం అని చెప్తాం. ఈ ఊరి స్థల పురాణం ప్రకారం మౌదుల్య మహర్షి చేత ఇసుకతో ఇచ్చట మువ్వ గోపాలస్వామి విగ్రహం తయారు చేయబడింది. ఆ విగ్రహం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది అని చెప్తాం. అంటే ఇసుకతో ఒక విగ్రహాన్ని తయారు చేశారంట. ఈ విధంగా ఆ విగ్రహం ఏంటనేసి అంటే మౌదుల్య మహర్షి అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని తయారు చేశారంట. ఆ విగ్రహం ఎప్పుడెప్పుడో మనకు కట్టిస్తే ఇప్పటికి కూడా అది ఏమాత్రం చెక్కు చెదరకోకుండా కట్టించిన బుద్ధి ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉన్నది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాం. సో కాబట్టి అది దాని యొక్క ఇంపార్టెన్స్ అనేసి కూడా మనం ఏంటనేసి అంటే గమనించవచ్చు. ఓకేనా. సెకండ్ పాయింట్ చూడండి, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవస్థానం శ్రీకాకుళం గ్రామంలో ఉంది. శ్రీకాకుళం గ్రామం అంటే మళ్ళీ మీరు శ్రీకాకుళంకి వెళ్ళిపోమకండి, కృష్ణా జిల్లాలో కూడా ఒక శ్రీకాకుళం గ్రామం ఉంటుంది. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువు. ఈ స్వామి ఆంధ్ర వల్లభుడు, ఆంధ్ర నాయకుడు, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు, ఇంకా మరెన్నో పేర్లతో ఏంటనేసి అంటే పూజలు అందుకుంటూ ఉంటాడు అనమాట. అంటే ఈ స్వామి ఆంధ్ర నాయకుడు అని, ఆంధ్ర వల్లభుడు అని, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు అని ఇలా ఏంటనేసి అంటే పిలువబడతా ఉన్నాడు. కలియుగంలో పాపభారం తగ్గించేందుకే ఈ స్వామి ఆవిర్భవించాడని
ప్రజల యొక్క విశ్వాసం అన్నమాట. కలియుగంలో చేస్తున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కోసమే ఈ దేవుడు ఆవిర్భవించాడని చెప్పి మనకైతే ఇక్కడ చెప్తా ఉన్నారు. అలాగే మరొకటి ముసలా బీచ్ ఫెస్టివల్ అండి. కృష్ణా జిల్లాలో మరొక ఇంపార్టెంట్ పర్యాటక ప్రదేశంగా ముసలా బీచ్ ఫెస్టివల్ అని చెప్తాం. మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా యంత్రాంగంతో కలిసిన ఆంధ్రప్రదేశ్ టూరిజం సంస్థ ఈ ముసలం బీచ్ ఫెస్టివల్ని ప్రతి ఏడాది కూడా చాలా ఘనంగా మచిలీపట్నం వంటి ప్రాంతంలో ముంగినపూడి బీచ్లో నిర్వహిస్తారని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం అనమాట. ఓకేనా. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడరేవు కూడా చాలా ప్రసిద్ధి అని చెప్పి మనం చెప్తాం. అలాగే పెదకల్లేపల్లె, ఇది పవిత్రమైనటువంటి కృష్ణానది ఒడ్డున ఉన్నది. దీని దక్షిణాన బనారస్ అని పిలుస్తారనమాట. దీన్ని దక్షిణ బనారస్ అని చెప్పి మనం పిలుస్తాం. దీన్ని పెదకల్లేపల్లి అనేటువంటి ఒక దీన్ని దక్షిణ కాశీ అని చెప్పి కూడా మనం పిలుస్తాం. శివరాత్రి నాడు గొప్ప పండుగ ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ జరుపుకుంటాడనే ఒక విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. అలాగే ఈ జిల్లాకి సంబంధించిన కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి మనమైతే ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రఘుపతి వెంకటరత్నం నాయుడు అని చెప్తామండి. పింగళి వెంకయ్య, మన జాతీయ జెండాను రూపొందించినటువంటి పింగళి వెంకయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే మన కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యక్తి అని చెప్తాం. ఈరోజు దేశం మొత్తం కూడా మన జాతీయ జెండా గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ జాతీయ జెండాని తయారు చేసిన వ్యక్తి మన పింగళి వెంకయ్య అని చెప్పి మనం చెప్తాం. అమర గాయకుడు ఘంటసాల కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అక్కినేని నాగేశ్వరరావు కూడా ఇదే గ్రామానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. ఇది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాకి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ సమాచారం అని చెప్పి మనమైతే చెప్తాం. సో ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన సమాచారం. మళ్ళీ రేపటి రోజున మరొక ఇంపార్టెంట్ జిల్లాతోటి మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.